ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత అన్ని పార్టీలకు సామాజిక వర్గాలకు అందుబాటులో ఉండాలి. అందుబాటులోనే పనిచేస్తే అది ఒక ఎమ్మెల్యే గిరి. అరే నువ్వేమైనా కిరీటం పెట్టుకొని అరే వాణి లోపడేరా, ఆయిల్ గుంచుకోరా, వీని తీసి బయటపడేరా, నువ్వేదో దేవుడు కాని మరి. అరే ఇది కాదు కదా రాజకీయము. రాజకీయం అంటే అందరినీ సమానత్వంతో చూడు, ఎవరి మీద ద్వేషం పెంచుకోకు. దేశం పెంచుకుంటే నువ్వు ఓనికి కిందికి వస్తావు. నీకు ఆ ఊరి మీద పడి బలాదూరుగా తాగి ముద్రేసుకొని తిరుగుతారు చూసినావా, వాని మీద రాయేసుకుంటా, వానికి వీనికి తేడా ఉంటుందా? ఒక మంచి ఉన్నత సామాజిక వర్గంలో మాజీ మంత్రివర్గ కొడుకు ఉండి ఈ రోజు ఒక బిల్డింగ్ పట్టించుకోడు, ఏం పట్టించుకోడు. నువ్వు ఎక్కడ ఉండవు బాబు, నువ్వు హైదరాబాద్ ఉంటావో జపాన్ ఉంటావో ఎక్కడ ఉంటావో మాకు సంబంధం లేదు. నియోజకవర్గం లేని సమస్య వస్తే సామరస్యంగా స్పందించాలి. ఈ రోజు నువ్వు అణిచివేస్తున్నావు, ఉద్యోగాల నుంచి పీకేస్తున్నావు, ఇక్కడి నుంచి తీసి ఆదిలాబాద్ చేస్తున్నావు. అరే నిండుండేది 5 సంవత్సరాలే రా, ఏ రాజకీయమైనా కానీ ఎమ్మెల్యేకి. అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావద్దని ఎంతమంది కోరుకుంటారో ఈ నాగార్జున సాగర్ నియోజకవర్గంలో మరోసారి జగన్ రెడ్డి పోటీ చేస్తే ఒక్క ఓటు కూడా వేద్దని చెప్పి అంత ఘనంగా తిరుగుకొట్టాలని చూస్తున్నారు. ఆ సిగ్గులంతరాన్ని తెచ్చుకోవద్దు. అరే ఉన్నందుకు మెచ్చుకోవాలి ప్రతి ఒక్కడు, దగ్గరికి తీసుకో, మాట్లాడు, నిజాయితీగా పనిచేయి. ప్రతిపక్ష నాయకులన్నా మాకు కూడా నచ్చాలని చూస్తే మాకేమో కోపం అని చూడగానే మాకేమో ఒళ్ళంతా మంటలు లేవాలా? ఎందుకు లేవాలి? ఎందుకు లేవాలి? ప్రజలు మిమ్మల్ని గెలిపించినారు, అది మీ వంటి ఇష్టం లేక కాదు, మీరు ఇచ్చిన దొంగ హామీల వల్ల. ఆ హామీలు నెరవేర్చకపో కనీసం జనాల్లో అందుబాటులో ఉండు. అరే దీనికి కూడా మంట, నా మీద మాట మాట్లాడతా బై బరాబర్ మాట్లాడతాం. ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఖచ్చితంగా నిలదీస్తాం.